హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక వీడియో. ఇదైతే సండే వ్లాగ్. సో సండే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్కి మసాలా వడలు చేసుకుందామని నైట్ మేము పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాము. ఇంకా పొద్దున్నే లేయంగానే వాటర్ ఏమీ వేయకుండా కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. తర్వాత వాటిల్లోకి ఆనియన్స్, ఒక 3 to 4 ఆనియన్స్, ఒక 4 to 5 పచ్చిమిర్చి కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట. మనం మిక్సీ వేసుకునేటప్పుడు అసలు వాటర్ వేయకుండా ఇట్లా పట్టుకోవాలి. తర్వాత ఉప్పు, సరిపడిన ఉప్పు, జీలకర్ర ఏంటంటే ఆల్రెడీ మసాలా వడ అని అంటే ఇది పచ్చిశనగపప్పు కాబట్టి కొంతమందికి డైజెషన్ అవ్వదు కాబట్టి జీలకర్ర. నెక్స్ట్ మనం ఫస్ట్ ఏదైతే ఆనియన్స్, పచ్చిమిర్చి కలిపి పెట్టుకున్నామో అవి వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పిండి, ఈ వేసిన పలుకులు ఇవన్నీ కంప్లీట్గా మిక్స్ అయిన తర్వాత మనం వడలు ఎలాగైతే చేసుకుంటామో, కాకపోతే మినప వడకైతే మనం హోల్ పెట్టుకుంటాము. మసాలా వడలకు అవసరం లేదు. బాండీలో ఆయిల్ కాగిన తర్వాత మనకి నార్మల్గా చేయి మీద తట్టుకొని మనకి చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి. మా ఇంట్లో పెద్దవి చేస్తే ఎవరు తినరు, చిన్న చిన్నవి చేస్తే తింటాననేసి నేనైతే చిన్న చిన్నగా చేసి వేసేసాను అనమాట. మనకి ఇది ఫస్ట్ ఒక 10 to 15 minutes ఆ నురగ ఉంది కదా, వేయంగానే ఆ నురగ పోయే వరకు సిమ్లో వేయించుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మనకి వడ అనేది బాగా ఫ్రై అవుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే చేసాము. ఆఫ్టర్నూన్ కూడా రైస్లోకి ఇదే పెట్టుకున్నాము. ఇంకా గ్రాసరీస్ లేవు. ఈవినింగ్ గ్రాసరీకి వెళ్ళాలి అని అంటే మా చెల్లి సరుకుల కంటే తిండి పదార్థాలు చూడడం ఎక్కువైపోయింది. ఇంకా తర్వాత అలా గ్రాసరీస్ అవన్నీ తీసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత సండే ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని బయటికి వెళ్ళామన్నమాట. ఎగ్జిబిషన్ పెట్టారు మాకున్న దగ్గర గ్రౌండ్లో. ఇంకా అక్కడ పిల్లలంతా ఆడుకుంటూ ఉంటే మేము కూడా చూసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా తర్వాత పిల్లలు బోట్ రైడ్ చేయడానికైతే ఉంది. ఇంకా అక్కడ చిన్న చిన్న పిల్లలు అయితే బోట్ రైడ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఆ చిన్న పిల్ల అయితే, ఒక పిల్ల అయితే అసలు పోలేకుందనమాట వాటర్ ఫోర్స్కి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.